ఈ లోకంలో మనం సోమరిపోతులుగా జీవిస్తే దారిద్రత, లేమి అనే ఫలాన్ని మనం పొందుకుంటాం. ఈ దరిద్రత, ఈ లేమి ఎవరి కుటుంబాలైతే ఉంటుందో ఆ కుటుంబం నడిపించబడదు. కాబట్టి సోమరిపోతుల్లో మీరు ఉండొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగి ప్రవర్తించమని మాట్లాడుతున్నది. ఏం స్తోత్రం. ఒకవేళ కుటుంబాన్ని నడిపించే పెద్దవయుండు కూడా, కాళ్ళు చేతులు పనిచేస్తూ కూడా, ఆరోగ్యవంతుడిగా ఉంటూ కూడా నువ్వు సోమరిపోతుగా ఇంట్లో జీవిస్తే మాత్రం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అవి చిన్న జీవులే, వాటికి విచారణకర్త లేడు, వాటికి నాయకుడు లేడు. దేవునికి స్తోత్రం. అయినా సరే అవి క్రమశిక్షణగా వరుస క్రమాన్ని పాటిస్తున్నాయి. చీమ వెంబడి చీమ, చీమ వెంబడి చీమ, వరుస క్రమాన్ని, ఒక క్రమశిక్షణ పాటిస్తున్నాయి. నోరు లేని జీవులే అంత సిద్ధపాటు, అంత క్రమశిక్షణగా ఉంటే దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని స్వరూపం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సాయంకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రుల ద్వారా నువ్వు చెప్పినా నువ్వు వింటలేదా? సేవకులు చెప్పినా నువ్వు మారటం లేదా? ఇదిగో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము తెచ్చుకో. దేవునికి స్తోత్రం. సోమరి ఎందాక నువ్వు పడుకుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు ప్రభు మాట్లాడుతున్నావు. లే. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని దేవుని సందులో క్రొమ్మరించుకో. ఆ లేజినెస్ తీసే. దేవునికి స్తోత్రం. దానివల్ల దరిద్రత పరిగెట్టుకుంటూ నీ గృహం మీదకి వస్తుంది. దాని ద్వారా నీ పిల్లలు, నీ భార్య నిందల శ్రమల పాలవుతారు. ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సోమర్థాన్ని విడిచిపెడితే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సోమర్థాన్ని విడిచిపెట్టు. చిన్న జీవులు చీమను చూద్దాం. సమ్మర్లో, వేసవి కాలంలో 3 నెలలు కూడా అవి ఎంతో కష్టపడతాయి. తన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఆ 3 నెలలు కూడా ఎంతో కష్టపడి వాటి నివాస స్థలాల్లో, ఆ పుట్టల్లో దాచుకుంటాయి. వచ్చే ఆపదకాలం అనగా ఈ వర్షాకాలం, ఆ శీతాకాలంలో ఆ 6 నెలలు కూడా అవి సంపాదించిన ఆహారాన్ని దర్జాగా కూర్చుని తింటాయి. దేవునికి స్తోత్రం. వాటికి ఉన్న సిద్ధపాటు నీకు లేదా? దేవునికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చీమను చూసి జ్ఞానం తెచ్చుకో. వాటి నడతను కనిపెట్టు. ఎంత వరుస క్రమంలో పెడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయతలో సోమరిపోతుగా ఉన్నాయేమో. దేవునికి స్తోత్రం. ప్రార్థించుటలో సోమరిపోతు, మందిరానికి రావడంలో సోమరితనం, ఆరాధించుటలో సోమరితనం, దేవునికి ఇచ్చుటలో సోమరితనం, దేవుని దగ్గరికి వచ్చుటలో సోమరి